ఈ ఆలయంలో శివుడు స్వయంభూ లింగంగా వెలసాడు. ఇక్కడ బుగ్గ జాతర చాలా ప్రత్యేకం. కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి 15 రోజులు ఈ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయం దగ్గరలో నీటికి ఒక విశేషం ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఏంటి ఆ విశేషం? ఇంకా ఆలయం గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన రామలింగేశ్వర స్వామికి ఎంతో పవిత్రత ఉంది. అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టే ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడిగా వెలసాడని ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలసినందున బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరొచ్చింది. అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుడిని అభిషేకించడానికే పుట్టిందా అన్నట్లు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలో ప్రవేశించి అదృశ్యమైంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తూర్పు దిక్కు నుంచి పడమర వైపు నీళ్లు ప్రవహించి తిరిగి తూర్పు వైపు మరలుతున్నాయి. ఇది చాలా అరుదైన సన్నివేశంగా భక్తులు తిలకిస్తుంటారు. కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఇక్కడ ప్రవహించే నీటిలో పుణ్య స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామి చెందిన కార్తీక మాసం వ్రతాలు ఆచరిస్తారు. కాశీకి వెళ్లలేని వారు కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే కాశీకి వెళ్లి వచ్చిన ఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెంతనే గుట్టపై కబీర్ దాస్ మందిరం ఉంది. కాశీలో ఉపదేశం పొందిన నరసింహ బాబా అనే సాధువు 1975లో ఇక్కడ కబీర్ దాస్ మందిరాన్ని నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులంతా పక్కనే ఉన్న కబీర్ దాస్ మందిరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ ఆలయంలోనే నాగన్నపుట్ట శివపార్వతుల సన్నిధి ఉంది. కార్తీక మాసం సందర్భంగా నాగన్నపుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో పుట్టలో నుంచి నాగరాజు బయటకు వచ్చి కనిపిస్తాడని ప్రజల నమ్మకం. ఈ మందిరంలోనే చాలా కాలం పాటు ధ్యానం చేసిన నరసింహబాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెబుతారు. కార్తీక మాసంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వ్రతాలు చేస్తే అనుకున్న కోర్కెలు తీరుతాయని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు వందలాది మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీరితే వ్రతాలు నిర్వహిస్తామని భక్తులు మొక్కుకుంటారు. తమ కోరికలు తీరిన తర్వాత వ్రతాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. వందల సంఖ్యలో తరలివచ్చే భక్తులు 15 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఇలా కొండ కోనలు ఆకట్టుకునే అటవీ అందాల మధ్యన కొలువైన బొగ్గ క్షేత్రంగా పేరుగాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నటకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధికంగా తరలివస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.